నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. 5 రాష్ట్రాల్లో ఎన్నికల సైరన్ మోగింది. రాజకీయ పార్టీలు మరింత అలర్ట్ అయ్యాయి. గెలుపు తమదంటే తమదంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. ఎందుకు ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు, ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారు, పోలింగ్కు ముందే ఓటర్ల నాడి పసిగట్టిన సర్వే సంస్థలు ఏం చెబుతున్నాయి, పెద్ద పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ల పరిస్థితి ఏంటి? కరోనా థర్డ్ వేవ్ భయపెడుతున్నా దేశంలోని 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు 7 దశల్లో ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో మొత్తం 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక పంజాబ్లో ఫిబ్రవరి 20వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఉత్తరాఖండ్, గోవాలో ఫిబ్రవరి 14వ తేదీన ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్లో ఫిబ్రవరి 27, మార్చి 3వ తేదీల్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మార్చి 10వ తేదీన ఉండనుంది. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అనేక సర్వేల రిపోర్టులు వెలువడ్డాయి. ఒక్కో సంస్థ చేపట్టిన సర్వే ఒక్కో పార్టీకి అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఏబీపీ సి ఓటర్ ఆత్మసాక్షి సంస్థలు చేపట్టిన సర్వేల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. ఉత్తరప్రదేశ్లో ప్రీపోల్ సర్వే 6 దశల్లో ఆత్మసాక్షి గ్రూప్ చేపట్టింది. ఓటర్లను 9 విభాగాలుగా విభజించి వారి నుంచి ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయో అడిగి తెలుసుకుంది. ఉత్తరప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ సీట్లు 403 ఉన్నాయి. ఇందులో బీజేపీకి 124 నుంచి 129 సీట్లు, సమాజ్వాదీ పార్టీకి 222 నుంచి 232 సీట్లు, బీఎస్పీకి 21 నుంచి 25 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 11 నుంచి 16 సీట్లు, ఇతరులకు 2 నుంచి 6 సీట్లు మాత్రమే దక్కే అవకాశాలున్నాయని సర్వే వివరాలను వెల్లడించింది ఆత్మసాక్షి గ్రూప్. వచ్చే ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారని ప్రశ్నించగా అఖిలేష్ యాదవ్కు అనుకూలంగా 42.5%, యోగి ఆదిత్యనాథ్కు అనుకూలంగా 39.5%, మాయావతికి 7.5%, ప్రియాంక గాంధీ లేదంటే కాంగ్రెస్ వేరే అభ్యర్థికి 8% ఓట్లు, ఇతరులకు 1% వైపు మొగ్గు చూపగా అసదుద్దీన్ ఓవైసీ వైపు 1.5% ఓటర్లు మొగ్గు చూపారు. మొత్తానికి ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఉత్తరప్రదేశ్ ఓటర్లు ఈసారి సమాజ్వాదీ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారా లేదా అనేది మార్చి 10 తర్వాత తేలబోతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న క్రమంలో ఏబీపీ సి ఓటర్ సర్వే తన ఎన్నికల ఫలితాల అంచనాలను విడుదల చేసింది. ఇప్పటికే ఒపీనియన్ పోల్స్ విడుదల చేసినా ఇప్పుడు తాజాగా మరోసారి అంచనా ఫలితాలను వెల్లడించింది. ఏబీపీ సి ఓటర్ తుది ఒపీనియన్ పోల్ అంచనాల ప్రకారం ఉత్తరాఖండ్లోని 70 సీట్లలో బీజేపీ 31 నుంచి 37 వరకు సీట్లు గెలిచే అవకాశం ఉండగా కాంగ్రెస్ దాదాపు 30 నుంచి 36 సీట్లు గెలుచుకోవచ్చని తెలిపింది. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ ఇప్పుడే అరంగేట్రం చేసినప్పటికీ ఆ పార్టీకి 2 నుండి 4 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉండొచ్చని తెలిపింది. పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఏబీపీ సి ఓటర్ సర్వే ప్రకారం బీజేపీకి 225 నుంచి 237 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఎస్పీ 139 నుంచి 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. యూపీలో మాయావతి పార్టీ బీఎస్పీకి 13 నుంచి 21 సీట్లు, కాంగ్రెస్కు 4 నుంచి 8 అసెంబ్లీ సీట్లు వస్తాయని వెల్లడించింది. గోవాలో ఏబీపీ సి ఓటర్ సర్వే అంచనా వేసిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. బీజేపీ నుంచి 14 నుంచి 18, కాంగ్రెస్ 10 నుంచి 14 స్థానాలు, ఆప్ 4 నుంచి 8 స్థానాలతో రేసులో ఉన్నాయి. మణిపూర్లోని 60 సీట్లలో బీజేపీకి 21 నుండి 25 సీట్లు గెలుచుకోవచ్చు. కాంగ్రెస్ 17 నుంచి 21 సీట్లు, ఇతరులకు 8 నుంచి 12 సీట్లు రావచ్చు.
పంజాబ్లో నవజ్యోత్ సింగ్ సిద్ధుతో విభేదాలతో కాంగ్రెస్ను వీడి సొంత పార్టీ పంజాబ్లో కాంగ్రెస్ను స్థాపించిన కెప్టెన్ అమరీందర్ సింగ్తో పొత్తు పెట్టుకుని బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 55 నుంచి 63 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని ఏబీపీ సీ ఓటర్ సర్వేలో వెల్లడవగా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ 24 నుంచి 30 సీట్ల పరిధితో రెండో స్థానంలో ఉంది. బీజేపీ 3 నుంచి 11 స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా. ఇలా 5 రాష్ట్రాల్లో ఒక్కో సర్వే సంస్థ రిపోర్టు ఒక్కో పార్టీకి అనుకూలంగా ఉండగా, అసలు ఏ పార్టీ విజయ తీరాలకు చేరుతుందో అన్నది ఫలితాల తర్వాత గానీ వెల్లడయ్యే అవకాశం లేదు. ముఖ్యంగా యూపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఇప్పుడు ధర్మ సందేశం వచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్పై ఉన్న ధర్మాగ్రహాన్ని ఇతర పార్టీలకు ఓటు వేయడం ద్వారా తెలియజేయడమా, లేదంటే యోగిని కాస్త క్షమించేసి మద్దతు ఇస్తున్న బీజేపీ పక్షం వైపే నిలబడ్డమా? బ్రాహ్మణ వర్గం దారెటు? ఇప్పుడు ఇదే అంశం యూపీ రాజకీయాలను హీట్ పుట్టిస్తోంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నప్పటికీ అందరి చూపు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ పైనే ఉంది. అక్కడ ఎవరు అధికారంలోకి వస్తారన్నదే ప్రధాన చర్చ. ముఖ్యంగా కుల సమీకరణాలపై నేతలు దృష్టి పెట్టారు. కొందరు నాయకులు కులాల వారీగా రాజకీయం చేసి ప్రయోజనం పొందారు. ప్రస్తుతం రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన యోగి ఆదిత్యనాథ్ సీఎం కుర్చీలో కూర్చున్నారు. అయితే మరోసారి యోగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారా, లేదంటే కుల సమీకరణాల్లో ఇతరులు చేజిక్కించుకుంటారా అనే చర్చ జోరుగా సాగుతోంది. యూపీలో బ్రాహ్మణులు, యాదవులు, జాటవ్ కులాల వారు ఎక్కువగా కనిపిస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణ కులాలతో పాటు యాదవేతర, జాటవేతర కులాలు బీజేపీకి సపోర్ట్ చేయడంతో 312 సీట్లు గెలుచుకుని అధికారంలో కూర్చుంది కమలం పార్టీ. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న యోగికి కొన్ని కులాలు దూరమైనట్లు తెలుస్తోంది. ఇందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణమని అంటున్నారు. జనవరి ప్రారంభంలో ఎన్నికల తేదీని ప్రకటించాక 3 యాదవేతర ఓబీసీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్, దర్శన్ సింగ్ సైని తమ పదవులకు రాజీనామా చేసి 12 మంది శాసనసభ్యులతో ఎస్పీలో చేరారు. మరోవైపు యోగి బ్రాహ్మణ వర్గాన్ని కూడా పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. బ్రాహ్మణులకు బీజేపీ అంటే ఇష్టమే అయినప్పటికీ యోగి ఆదిత్యనాథ్పై మాత్రం అసంతృప్తి ఉంది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణులు యోగికి వ్యతిరేకంగా ఓటు వేస్తే పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే యూపీ ఎన్నికలు కులాల కుంపటిగా మారిపోయాయి. అన్ని సిద్ధాంతాలు, వాదనలకు కర్మభూమి ఉత్తరప్రదేశ్. హిందువుల హిందుత్వానికి కర్మభూమి ఉత్తరప్రదేశ్. రామ జన్మభూమి, అయోధ్య రామాలయం, కాశీ విశ్వనాథ ఆలయం, మధుర ఇవన్నీ ఉండడంతో హిందువుల ధర్మరాజ్యంగా విలసిల్లుతోంది. ప్రతి రాజకీయ పార్టీ సామాజిక సమీకరణాల కోసం కులాల ఆకర్షణ మొదలుపెట్టాయి. ఉత్తరప్రదేశ్లో బ్రాహ్మణుల జనాభా ఇంచుమించు 12% ఉంది. ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత బ్రాహ్మణుల శాతం కొంచెం తగ్గి ఉంటుందేమో. అయినప్పటికీ రాజ్పుత్ల కంటే ఎక్కువే. రాజ్పుత్లు 8.5% వరకు ఉంటారు. అందుకే యూపీలో ఈ 2 అగ్రకుల సామాజిక వర్గాల మధ్య అనాదిగా ఆధిపత్య పోరు సాగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందినవారే. ఠాకూర్ల కుటుంబానికి చెందిన యోగి తన సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తూ తమను నిర్లక్ష్యం చేశారన్నది బ్రాహ్మణ సామాజిక వర్గం ఆరోపణ. ఇప్పుడే కాదు, మొదట్నుంచి యోగి బ్రాహ్మణ సామాజిక వర్గానికి వ్యతిరేకి అని యూపీ జనం చెప్పుకుంటుంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంతటి ఘన విజయం సాధించిందంటే అందుకు ప్రధాన కారణం బ్రాహ్మణ సామాజిక వర్గం ఆ పార్టీ వైపు ఉండడమే. ఇప్పుడు యోగి ప్రభుత్వంపై బ్రాహ్మణుల్లో అసంతృప్తి బాగా పేరుకుపోయింది. ఈసారి బీజేపీకి ఓటు వేయబోమని కొందరు బ్రాహ్మణ ప్రముఖులు బహిరంగంగానే చెబుతున్నారు. యోగిపై బ్రాహ్మణుల్లో అసంతృప్తి ఉందని పసిగట్టిన ప్రతిపక్షాలు వారిని దువ్వే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఏకంగా 40 బ్రాహ్మణ సంస్థల ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు కూడా. బ్రాహ్మణ కమిషన్ను ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చారు. బ్రాహ్మణ వర్గంపై యోగి ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. 108 అడుగుల పరశురామ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.
మొత్తం 75 జిల్లాల్లోనూ జిల్లాకొకటి చొప్పున పరశురామ విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. సంస్కృతం, ఆస్ట్రాలజీ అధ్యాపకుల పోస్టుల్లో బ్రాహ్మణులకు 90% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఓ వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్న అఖిలేష్ ఈసారి బ్రాహ్మణ మద్దతు ఎలాగైనా కూడగట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఏది ఏమైనా యూపీలో బీజేపీకి బలం ఉన్నా అది యోగికి మాత్రం మైనస్ అవుతోంది. బ్రాహ్మణులను ఆకట్టుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో యూపీ రాజకీయం సాగుతుంది. ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్, బీఎస్పీలు వెనకంజలో ఉన్నాయి. ఇక బీజేపీ, ఎస్పీలు తమ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. అధికారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాయి. దీంతోనే ఎంఐఎం ఓటు చీలిపోకుండా చేసే క్రమంలో భాగంగానే అసదుద్దీన్పై కాల్పుల దాడి జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఎందుకు అసదుద్దీన్పై దాడి జరిగిందా? జరిపించారా? ఎలక్షన్స్ తర్వాత బీజేపీ తీరు మారేనా? ఉత్తరప్రదేశ్లోని పార్టీలు తమ గెలుపు కోసం అన్ని దారులు వెతుకుతున్నాయి. ఇందుకోసం పలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్పై జరిగిన దాడి అదే కోవలో చోటు చేసుకుందని తెలుస్తోంది. కేవలం ఓటు బ్యాంకు కోసమే ఈ తతంగం సాగినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. యూపీలో జరగనున్న ఎన్నికల్లో లబ్ధి పొందే ఉద్దేశంతోనే నామమాత్రంగా దాడి జరిగినట్లు భావిస్తున్నారు. ఇదంతా ఓట్లు కొల్లగొట్టాలని పక్కా ప్రణాళిక ప్రకారం చేసినట్లుగా చెబుతున్నారు. యూపీలో ప్రస్తుతం బీజేపీ, ఎస్పీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాయి. దీంతో రెండు పార్టీలు తమ శక్తియుక్తుల్ని పెట్టి పోరాడుతున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని శ్రమిస్తున్నాయి. ఇన్నాళ్లు ముస్లిం ఓట్లు కాంగ్రెస్కు పడేవి. కానీ ఆ పార్టీ పతనం ప్రారంభమైన తరువాత ఎస్పీకి మళ్లాయి. దీంతో ముస్లిం ఓట్లు ఎస్పీకి పడితే ఆ పార్టీ విజయం ఖాయం. అందుకే ఈ కాల్పులు జరిపించి వారి ఓట్లు చీలకుండా చేయడంలో ఓ ప్రయత్నంగానే అసద్పై కాల్పులు జరిగాయని తెలుస్తోంది. ముస్లింల ఓట్లు చీలకుండా ఎంఐఎంకు పడితే ఎస్పీకి విజయం దక్కడం అంత సులభం కాదు. అందుకే అసదుద్దీన్పై సినీ ఫక్కీలో దాడి జరిగినట్లు చూపించారని చెబుతున్నారు. ఇందులో ప్రొఫెషనల్ షూటర్స్ పాల్గొంటే కారు టైర్లకు కాకుండా సరిగ్గా అసద్కే ఎక్కుపెట్టేవారని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయ ఉద్దేశంతోనే ఈ దాడి జరిపించారనే వాదన వస్తోంది. ఇదంతా బీజేపీకే లాభం చేకూరుస్తుందని తెలుస్తోంది. దీంతో యూపీలో రాజకీయ వ్యూహాలు మారుతున్నాయి. అధికారం కోసం అసదుద్దీన్పై దాడి జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, ఎస్పీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రచారం ముమ్మరం చేశాయి. మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తుంటే ఈసారి ఎలాగైనా అధికార పీఠంపై కూర్చోవాలని సమాజ్వాదీ ఆలోచిస్తోంది. యూపీతో పాటు పంజాబ్ పోరు కూడా ఆసక్తి రేపుతోంది. మిగతా రాష్ట్రాలన్నీ చిన్నవే, వాటికి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ప్రస్తుత సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ వైపే మొగ్గు చూపింది. లుధియానాలో జరిగిన వర్చువల్ సమావేశంలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని వర్చువల్ గా ప్రకటించింది. దీంతో చరణ్జీత్ సింగ్ చన్నీని తమ సీఎం అభ్యర్థిగా అధినేత రాహుల్ గాంధీ ప్రకటించడంతో వేదిక మీదే కూర్చున్న చన్నీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధు కాళ్లను తాకడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్లో సీఎం అభ్యర్థులను ప్రకటించడం కాస్త ఆలస్యంగానే చేస్తున్నా ఈసారి మాత్రం కాస్త ముందుగానే వెల్లడించి ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది హస్తం పార్టీ. కానీ సీఎం అభ్యర్థి కాళ్ల మీద పడడంపైనే విమర్శలు వస్తున్నాయి. ఇదెక్కడి సంప్రదాయమని అందరూ పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సీఎం మేనల్లుడిపై ఈడీ దాడులు కొనసాగగా అతన్ని అదుపులోకి తీసుకుని రిమాండ్కు సైతం పంపించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు జై కొడతారా లేదా అన్నది తెలియడం లేదు. కానీ రాష్ట్రంలో ఆప్కే అధికారం దక్కుతుందని పలు సర్వేలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తుందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు మామూలే. పంజాబ్లో చరణ్జీత్ సింగ్ చన్నీ గెలుపునకు సహచరులు ఎంతవరకు తోడ్పడతారో తెలియడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా తనదైన శైలిలో ప్రచారం నిర్వహించేందుకు ముందుకు వెళుతోంది. దీనికోసం ప్రచారంలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు.
పంజాబ్లో నెలకొన్న పరిణామాల క్రమంలో ఆప్కి విజయావకాశాలు ఎక్కువగా ఉండనున్నాయని సర్వేలు చెబుతుండటంతో కాంగ్రెస్ కూడా అధికారం కోసం అన్ని ప్రయత్నాలు చేయనుందని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ఎంత మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే. ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఫిబ్రవరి 10 నుంచి జరిగే ఎన్నికలకు అన్ని పార్టీల వ్యూహాలు ఖరారు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ 5 రాష్ట్రాల విజయఢంకా మోగించాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. ఉత్తరప్రదేశ్పై మాత్రం ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. పెద్ద రాష్ట్రం కావడంతో ఇక్కడ అధికారం చేజిక్కించుకోవడం ప్రాధాన్యంగా చూస్తున్నారు. అందుకే యూపీపై వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ మాత్రం యూపీలో పక్కాగా పాగా వేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకుగాను అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బ్రాహ్మణుల ఓట్లు అధికంగా ఉన్నందున వారి ప్రాపకం కోసం ఇంకా ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. పక్కా వ్యూహాలతో అధికారం దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అన్ని మార్గాలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది. అయితే బీజేపీ అనుకూల మీడియా విజయం కమలం పార్టీదే అని చెబుతున్నా సర్వే సంస్థల ఫలితాల్లో మాత్రం లెక్కలు మరోలా ఉన్నాయి. ఇప్పటికే అనేక అంశాల్లో కమలం పార్టీపై వ్యతిరేకత కనిపిస్తోంది. రైతుల ఉద్యమం దగ్గర నుండి అనేక సమస్యలకు బీజేపీ విధానాలే కారణమన్న టాక్ ఉంది. మరి ప్రతికూల పరిస్థితుల మధ్య మోదీ దళం 5 రాష్ట్రాల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తుంది? ఈ ఎన్నికల ఫలితాల అనంతరమైన బీజేపీ తీరు మారేనా అన్నది ఆసక్తికరంగా మారింది. మోదీ తాజాగా కాంగ్రెస్ను ఇంకాస్త గట్టిగా విమర్శిస్తున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని మంగళవారం రాజ్యసభలో మాట్లాడారు. సోమవారం నాటి లోక్సభ స్పీచ్ తరహాలోని కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ మోదీ నిప్పులు కురిపించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతర పరిస్థితులను ఆయన కీలకంగా ప్రస్తావించారు. తెలంగాణను తామే ఏర్పాటు చేశామని కాంగ్రెస్ క్రెడిట్ తీసుకున్నా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను విశ్వసించలేదని, ఎన్నికల్లో ఓడగొట్టారని లోక్సభ ప్రసంగంలో పేర్కొన్న మోదీ రాజ్యసభలో చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పేరును కూడా ప్రస్తావించారు. అధికారం అనే మత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర, తెలంగాణ మధ్య చిచ్చులు పెట్టిందని ఆరోపించారు. మోదీ తాజా వ్యాఖ్యల వెనుక 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ను దెబ్బకొట్టడమే అని తెలుస్తోంది. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీగా, విభజన వాదాన్ని ఇష్టపడే పార్టీగా కాంగ్రెస్ను చూపించడమే మోదీ వ్యాఖ్యల వెనుక ఉద్దేశంగా తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికలు ఆయా పార్టీల మధ్య చావోరేవో అన్న రీతిలో సాగడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. మరి 5 స్టేట్స్ ఎలక్షన్ బరిలో నిలిచేదెవరు, అధికారం కైవసం చేసుకునేదెవరు అన్న విషయాలు తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇది వాటి స్పాట్లైట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.